కొమ్మినేని గారు కూటమి కుట్రల జైలు నుంచి విడుదల కాబోతున్నారు. ఈనాడు దినపత్రిక వార్త. సో ఆయనకి శుక్రవారం రోజే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. కానీ సాంకేతిక కారణాలు ఆదివారం శనివారం ఈ ఉంటాయి కదా, సెకండ్ సాటర్డే సండే, ఈ కారణాలతో ఆలస్యమైంది. ఈరోజు సాయంత్రం లోపు, మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపు ఆయన విడుదల కాబోతున్నారని. కానీ ఆయనకి ఇచ్చినటువంటి బెయిల్ ఆ కాపీలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది నా చేతిలో ఉంది. మన హోంమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు? పురుషోత్తం రెడ్డి గారు, ఈరోజు కొమ్మినేని గారు విడుదల కాబోతున్నారు. హోంమంత్రి గారు నిజంగానే ఈ బెయిల్ కాపీ చదువుంటారా? పోనీ ఒక హోంమంత్రి స్థాయిలో ఉండి ఎలా మాట్లాడుతున్నారంటే, ఒక దుర్మార్గుడు 70 సంవత్సరాల కిందకి వచ్చినోడు, ఈ భాష ఏంటో, ఎందుకు వీళ్ళకి ఎక్కడి నుంచో ఏదో లేని ఆక్రోశం వస్తోంది బెయిల్ వచ్చిందనగానే? ఈశ్వర్ గారు, అందరికి నమస్కారం. బేసిక్గా సరే, వారి వ్యాఖ్యలు వారి భాష వారికే వదిలేద్దాం. కానీ బేసిక్గా నేను అనుకుంటుంది, కొమ్మినేని గారికి బెయిల్ ఇవ్వడం ద్వారా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఇంతకాలం పాటు, రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పార్టీలు కానీ, లేదా కొన్ని మీడియా సంస్థలు కానీ ఏదైతే అటాకింగ్ మోడ్లో వెళ్ళాయో, మొత్తం సమస్యను అంతా డాన్ చుట్టూ చేసి దానికి పరిష్కారంగా అది ఉంది. ఏదైతే ఇంతకాలం పాటు దుర్మార్గం ఏదైతే మాట్లాడేశారో అది కాదు అని సుప్రీంకోర్టు బెయిల్ ద్వారా తేలింది కాబట్టి డిఫెన్స్ లో నుంచి మళ్ళీ ఇంకో హాఫెన్స్ లోకి వెళ్తున్నారు. ఇప్పుడు ఏ బెయిల్ వచ్చినా, కొమ్మినేని గారికి వచ్చినా, చంద్రబాబు నాయుడు గారికి వచ్చినా, జగన్ గారికి వచ్చినా, మీకు వచ్చినా, నాకు వచ్చినా కండిషన్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. అవును, ఆ కండిషన్స్ మనం ఎట్టబడితే ఇంటర్ప్రిటేషన్ చేయవు. ఇప్పుడు డిబేట్లే మీరు పెట్టకూడదు, హోంమంత్రి గారు చేసిన ప్రకటనలో డిబేట్లే మీరు పెట్టకూడదు అని చెప్పడం ద్వారా నిర్ధారించేసిన సుప్రీంకోర్టు కొమ్మినేని గారు తప్పు చేసినారు అని వారు చెప్పడం వాళ్ళ ఇంటర్ప్రిటేషన్. అవును, నా పాయింట్ ఏంటంటే, అంత స్పష్టమైన అభిప్రాయం సుప్రీంకోర్టు వేస్తే బెయిల్ ఎందుకు ఇస్తుంది? సమస్య సుప్రీంకోర్టు మీరు నిందితులు, మీరు తప్పు చేసేసినారు అని నిర్ధారణకు వచ్చేస్తే, నిర్ధారణకి ఎప్పుడు కూడా కోర్టులు బెయిల్ పిటిషన్ అప్పుడు నిర్ధారణ చేస్తాయా? విచారణలో నిర్ధారణకు వస్తారు. విచారణ కూడా కొన్ని అనేక వాయిదాలతో, అసలు విచారణ ఏడ జరుగుతుంది ఈశ్వర్ గారు? ట్రయల్ కోర్టులో జరుగుతుంది. సుప్రీంకోర్టుకి వీళ్ళు అప్పీల్కి వెళ్ళారు. కాబట్టి సుప్రీంకోర్టు బెయిల్ అన్కండిషనల్ మీన్స్ డిబేట్లు అనేది స్వేచ్ఛ, మీడియా అన్నది స్వేచ్ఛ, మీడియాలో అభిప్రాయాలు చెప్పడం స్వేచ్ఛ. అట్ ద సేమ్ టైం అనలిస్ట్ చేసిన వ్యాఖ్యల్ని యాంకర్ ప్లేస్ వాళ్ళకి యథాతథంగా ఆపాదించకూడదనే చెప్పింది. అట్ ద సేమ్ టైం ఇట్లాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా మీ స్టాండ్ మీరు తీసుకోవాలని కూడా చెప్పింది. అంటే డిబేట్లు పట్ల ఆయన కట్ చేసేస్తే ఇంకా ఆయన పౌర స్వేచ్ఛ ఏముంటుంది? సుప్రీంకోర్టు ఇచ్చింది పౌర స్వేచ్ఛ కోసం. ఇక్కడ నేను కొమ్మినేని గారి విషయంలో మీరు నోటీస్ ఇచ్చారు, కృష్ణరాజుని అరెస్ట్ చేసినారు, సాక్ష్య యాజమాన్యాన్ని బహుశా A3గా పెట్టి కుట్రదారుడుగా ప్రకటించారు. విచారణ చేసేసేయండి. ఈ పొలిటికల్ ఎందుకు? మీరు నమ్ముతున్నారు కదా కుట్రలు ఉన్నాయని. ఇప్పుడు కృష్ణరాజు గారు మీ పరిధిలో ఉన్నారు, కొమ్మినేని గారు మీ పరిధిలో ఉన్నారు. వీళ్ళిద్దరే కదా మీకు కావాల్సిన సమాచారం. వీళ్ళిద్దరితో మాట్లాడేసి కుట్రదారులు తేల్చేసేయండి. తేల్చేయాల్సిన న్యాయ పోరాటం, లీగల్ ప్రొసీజర్ ని పొలిటికల్ ప్రొసీజర్ లో కింద తీసుకొస్తున్నారు. లీగల్ ప్రొసీజర్ ఆపేసినారు, అన్ని ఆపేశారు. ఇప్పుడు పొలిటికల్ ప్రొసీజర్ లోకి వచ్చేసి ఇది ఎట్లయినా సరే సాక్షి అన్నది నో డౌట్ భారతి గారి నాయకత్వం నడుస్తుంది కాబట్టి, భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆయనకి సరాసరి ఆయన కంటగట్టేస్తున్నారు. మీరు పొదిలి పర్యటనలో చూసినప్పుడు కృష్ణరాజు గారిని, కొమ్మినేని గారిని, జగన్ గారిని ఒక ఘాట్లు కట్టేసినారు. కట్టేసి భారతి గారు అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక పార్టీ అధ్యక్షుడిని ఎక్కడైతే ఒక డిబేట్ లో చేసిన వ్యాఖ్యలతో కలిపి మాట్లాడడం అనేది ఇక్కడ రాజకీయం. అంటే ఈ మొత్తం వ్యవహారాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి నెట్టడం అనేది, ఇప్పుడు జిల్లా నిరసన తెలియజేయడం. ఇప్పుడు ఎప్పుడు నిరసన తెలియజేయాలి? ఒకవేళ వాళ్ళు మీ కస్టడీలో లేకపోతే, ఇద్దరు మీ కస్టడీలో ఉన్నారు, ఒకరు అరెస్ట్ అయి ఉన్నారు, ఇద్దరు అరెస్ట్ అయి ఉన్నారు. విచారించేయండి, తప్పు ఒప్పు తేల్చేయండి. ఇవేమి తేల్చకుండా సాక్షి కార్యాలయాలకు వెళ్ళడం, ర్యాలీలు చేయడం అంటే లీగల్ ప్రాసెస్ లోకి తేలేది ఏమి లేదు. కాబట్టి పొలిటికల్ ప్రాసెస్ లోకి వచ్చేసి ఎంత వీలైతే అంత బురదల్దాం అనే ధోరణికి వెళ్ళిపోయారు. ఇవన్నీ చేయడానికి కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వీళ్ళకి ఆటంకంగా మారుతా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చి బెయిల్ ఇవ్వడం, ఇమ్మీడియట్ గా విడుదల చేయమని చెప్పడం, ట్రయల్ కోర్టుకి కండిషన్లు పెట్టమన్నారు. కాబట్టి ఇవన్నీ ఇవ్వడం ద్వారా అన్కండిషనల్ గా బెయిల్ అంటే ఇవ్వడం జరిగింది కాబట్టి సాధారణ షరతులు వర్తిస్తాయి. కాబట్టి ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ తో వాళ్ళు చేసే ప్రయత్నాలకి ఆటంకం అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు కొమ్మినేని గారికి కొన్ని కండిషన్లు పెడితే ఈశ్వర్ గారు, ఇప్పుడు వీళ్ళు బయట చెప్తున్న విషయాలన్నీ కానీ సుప్రీంకోర్టుకి తీసుకెళ్తే
ఈరోజు వైసీపీ లేదా కొమ్మినేని గారి లాయర్లు చేయాల్సిన పని ప్రస్తుతానికి అది. ఇప్పుడు కొమ్మినేని గారి కండిషన్లు పెడతారు, ప్రతి బెయిల్కి కండిషన్లు ఉంటాయి. ఇప్పుడు కండిషన్లు ఆయన గుర్తించినప్పుడు ఆయన పైన మాట్లాడే వాళ్ళకి ఏం కండిషన్లు ఉండవా? మనం ఎట్లంటే మాట్లాడచ్చా? విచారణలో ఉన్నటువంటి అంశాన్ని నిందితుడిగా మీరే డిక్లేర్ ఎవరికైనా ఉంటుందని మీరు చెప్పిన ఒక మంచి పాయింట్ చెప్పారు. కండిషన్ బెయిల్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరికి కండిషన్ ఉంటుంది, అది కేసును బట్టి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చినప్పుడు కూడా బెయిల్ కండిషన్లు ఈ అంశం ఎక్కడా మాట్లాడొద్దన్నారు. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చిన కొద్దిసేపటికే ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారు, నన్ను అక్రమంగా జైల్లో పెట్టారు, నా కోసం 192 దేశాల్లో నిరసనలు జరిగాయి, ఇది వాడుకున్నారు. అదే నేను అంటుంది, కొన్ని సందర్భాల్లో బ్యాలెన్స్ తప్పొచ్చు. నా పాయింట్ ఏంటంటే కొమ్మినేని గారు ఆయన విలేకరిగా జర్నలిస్ట్ గా ఆయన జీవితాన్ని సాఫీగా నడుపుకోవడం కోసమే బెయిల్ ఇచ్చింది. కాకపోతే ఆ నడిపేది ఎట్లా నడపాలో చెప్పుంటారు, అవును, అది పూర్తి వివరాలు వస్తాయి అంతే తప్ప కొమ్మినేని గారు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి దోషి ముద్దాయే తప్ప దోషి కాదు కదా. ముద్దాయి రేపు తేలిన తర్వాత తెలుస్తుంది. ఆ తేలక ముందుగానే హోంమంత్రి గారి స్థానంలో ఉన్న వ్యక్తి మీరే డిక్లేర్ చేసేసి దోషిగా డిక్లేర్ చేసి తప్పు చేసి దానికి సుప్రీంకోర్టుకి ఆపాదించు, సుప్రీంకోర్టు చెప్పేసిందని చెప్పడం. ఇప్పుడు నేనేమంటానంటే రేపు ఎల్లుండి ఆయన వస్తాడు, మళ్ళీ మీ ప్లేస్ లో కూర్చొని డిబేట్లు చేస్తారు, అప్పుడేం చెప్తారు? కానీ ఇప్పుడు కొమ్మినేని గారి లాయర్లందరూ ఇవన్నీ తీసుకెళ్లి సుప్రీంకోర్టుకి చెప్తే, ట్రయల్ కోర్టుకి చెప్తే అవన్నీ సమస్య రాదా? కాబట్టి పొలిటికల్ యాంగిల్ కి డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి వీళ్ళు దాన్ని ఇంకొక రూట్ లో వెళ్తున్నారేమో అనిపిస్తుంది. రైట్. డాక్టర్ బాలా సీనియర్ అడ్వకేట్ ఉన్నారు. బాలా గారు, మీరు ఇదే సాక్షి టీవీ డిబేట్లో బిగ్ క్వశ్చన్లో ఉన్న సమయంలోనే మన చేతికి ఈ బెయిల్ ఆర్డర్కి సంబంధించినటువంటి కాపీ వచ్చింది. మీరు ఎక్కడైనా సరే అందులో, ఇప్పుడు నా చేతిలోనే ఉంది, ఆ కాపీ నా చేతిలోనే ఉంది, అందులో ఎక్కడైనా సరే కొమ్మినేని డిబేట్లు చేయకూడదు, పెట్టకూడదని సుప్రీంకోర్టు చెప్పినట్టు ఉందా? హోంమంత్రి గారి కామెంట్స్ని ఎలా చూస్తారు? హోంమంత్రి గారు చదువుకున్నారా మీరు అందరూ అని క్వశ్చన్ చేస్తున్నారు. మీరు లా చదువుకున్నారు కాబట్టి మీకు అవగాహన ఉంటుందని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు చదువుకున్నారా చదువుకోలేదని ముందు అది చెప్పి, చదువుకోకుండానే ఏమన్నా సీనియర్ అడ్వకేట్ అయ్యారా అది చెప్పండి. సార్, ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సీనియర్ అడ్వకేట్ అంటే సబ్జెక్ట్ లో సీనియర్ అండి. సీనియర్ అడ్వకేట్ అనేది డెసిగ్నేషన్ వాళ్ళని అంటారు, నేను అడ్వకేట్. సబ్జెక్ట్ లో ఉంటే చాలండి ఆ సీనియారిటీ, ఎవరో ఇవ్వాల్సిన పని లేదు. నాకు ఒక డౌట్ అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు హోంమంత్రి గారు మనము ఎందుకు ఆవిడని ఎన్నుకున్నారు అంటే, ఆవిడ చదువుకున్న ఆవిడ లెక్చరర్ గా పనిచేసింది, సో ఆవిడకి కొన్ని చట్టాల గురించి తెలుసుంటాయి, కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ తెలుసుంటాయి అని చెప్పేసి అని ప్రజలు కూడా ఆమెను చాలా వరకు ఆదరించి ఉన్నారు. ఇప్పుడు నాకు డౌట్ ఏమొస్తుందంటే, నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా దగ్గర కొంతమంది ఇంటర్మీడియట్ లేకపోతే డిగ్రీ చదువుకున్న వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు వచ్చి మా క్లాసెస్ చెప్పారు స్కూల్లో. వాళ్ళు చెప్పే మాకేం అర్థమయ్యేది కాదు, దానివల్ల మేము సఫర్ కూడా కంప్లైంట్ చేసేవాళ్ళం. ఇప్పుడు నాకు డౌట్ ఏమొస్తుందంటే, ఈవిడ నిజంగా జాబ్ చేసేటప్పుడు ప్రాపర్ గా పిల్లలకి చెప్తారా లేదా అని వ్యక్తిగతం వద్దులేండి, నేను అక్కడికి వస్తున్నాను సార్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సొసైటీలో ఈ రోజు ఆవిడ ఒక అథారిటీ పొజిషన్ లో ఉండి ఒక జడ్జిమెంట్ ని ఇంత రాంగ్ గా ఇంటర్ప్రిటేషన్ చేస్తే ఆ యొక్క రాంగ్ మెసేజ్ పబ్లిక్ లోకి ఎలా వెళ్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజలు తెలుసుకోవాలి కదా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పిందని కానీ ఇంత తప్పుడుగా ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడు ఆవిడ అన్క్వాలిఫైడ్. అసలు ఇప్పుడు ఆ హోమ్ మినిస్టర్ కి ఇమీడియట్లీ రిజైన్ చేసి వెళ్ళిపోవాలి ఆవిడ, ఎందుకంటే ఈ బేసిక్ ఒక ఇంగ్లీష్ అది ఏం జరుగుతుందని చూద్దాం కానీ దీంట్లో ఏముందో చెప్పండి సార్. నిజంగా ఉందా హోంమంత్రి గారు చెప్పినట్టు ఎక్కడైనా ఉందా? ఆ జడ్జిమెంట్ లో ఉండేది 5 పేరాలండి. 4 పేరాలు పక్కన పెట్టేస్తే 5వ పేరా చాలా ఇంపార్టెంట్. 5వ పేరా ఏంటి అంటే, ఇట్ ఈస్ మేడ్ క్లియర్ దట్ ద పిటిషనర్ షల్ నాట్ ఎయిదర్ ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ మేకింగ్ ఎనీ defamatory statements nor allow any other person to make such statements in his presence. అంటే అర్థం ఏంటంటే, ఆయన జర్నలిస్ట్ కాబట్టి ఆయన రోజు యొక్క వృత్తి ఏంటి, జర్నలిజం చేయాలి, డిబేట్ లో కండక్ట్ చేయాలి, టీవీ షోలు పార్టిసిపేషన్ చేయాలి, ఇవన్నీ చేయాలి. కాబట్టి ఆయనకి ఏం సజెషన్ చేస్తున్నారు కోర్టు, మీ ప్రెజెన్స్ లో నువ్వు గానీ, మీ ప్రెజెన్స్ లో ఉన్న వ్యక్తులు గానీ ఏదైనా బ్యాడ్ వర్డ్స్ కానీ, డిఫమేటరీ వర్డ్స్ కానీ, లేకపోతే ఇంకొకరిని కించపరిచే విధంగా ఉండే పదాలు కానీ వాడకుండా, ఎంటర్టైన్ చేయకుండా చూసుకోండి ఆయనకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది. ఏం రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది? ఇలాంటివి చేయకుండా మీ ప్రమేయం లాంటి ఏదైనా జరిగితే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేసుకోండి కొంచెం, ఎందుకంటే అక్కర్లేనా. సో అన్ని చెప్తే ఏమైందంటే, ఇన్ హిస్ ప్రెజెంట్ టీవీ న్యూస్ షోస్ విచ్ ద పిటిషనర్స్ యాంకరింగ్ ఆర్ హోస్టింగ్ అంటే అర్థమైంది సార్. ఆయన హోస్టింగ్ చేయాలిగా, యాంకరింగ్ చేయాలిగా, ఎక్కడైనా స్టాప్ చేయమని, నువ్వు ఇంకా ఫర్దర్ ఎప్పుడు చేయొద్దని చెప్పేసి, లేకపోతే అసలు ఇంకా టీవీ డిబేట్ కండక్ట్ చేయొద్దని చెప్పని ఈ విధంగా ఇంటర్ప్రిటేషన్ ఎక్కడ లేదు. మరి వాళ్ళు ఏ విధంగా ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు, ఏ స్కూల్లో వాళ్ళు చదువుతున్నారో నాకు అర్థం కాలేదు. కానీ అటర్ షాక్. రైట్. ఇప్పుడు ఇందులో అయితే ఈ పదాలు లేనప్పుడు
ఆయన్ని చేయొద్దని ఈ విధంగా హోంమంత్రి గారు వ్యాఖ్యలు చేస్తే ఇప్పుడు బెయిల్ మీద ఈరోజు సాయంత్రానికి విడుదలవుతున్నారు అని అంటున్నారు. నాకేవో కొన్ని అనుమానాలు వస్తున్నాయి. వీళ్ళు ముందుగా కొన్ని సిగ్నల్స్ ఇస్తున్నారు కదా. ఒకసారి వినండి, నాకు ఎందుకు ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఇలాంటి స్టేట్మెంట్స్ చేసి ఇప్పుడు ఈ బెయిల్ కండిషన్స్ ని ట్రయల్ కోర్టు దగ్గర ఇంపోజ్ చేయాలని ట్రై చేస్తున్నారేమో నాకు డౌట్. కాన్ఫరెన్స్ ఏమైనా నడుస్తుందా అనేది నాకు డౌట్ ఉంది. ఓకే, ఈ అంశాలని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లొచ్చా? వారు చేయని కామెంట్స్ ని హోంమంత్రి గారు చేసిన అంశాన్ని డెఫినెట్ గా తీసుకెళ్తూ దాని కంటెంప్ట్ కూడా ఫైల్ చేయొచ్చు. రెండో విషయం ఏంటంటే ఇమీడియట్ గా ఈ విషయాన్ని ఒక పిటిషన్ ఫైల్ చేసి లోయర్ కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆర్టికల్ 19 అలాగే ఆయన ప్రొఫెషన్ ఆర్టికల్ 19 చాలా ఇంపార్టెంట్. అది లోయర్ కోర్టులో ఇప్పుడు మెజిస్ట్రేట్ కి మనం దృష్టికి తీసుకెళ్లాలి. మీరు వాళ్ళ మాటల్ని కానీ స్టేట్మెంట్స్ కానీ ప్రిజుడిస్ అయితే మాత్రం కూడా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇమీడియట్ గా పిటిషన్ ఫైల్ అయినా మంచిది. లేదు అంటే ఇప్పుడు ఆవిడ ప్రిజుడిస్ కాదు అలాంటి కండిషన్ ఇంపోజ్ చేసింది అనుకోండి, అప్పుడు ఈయన రైట్ ని వైలేట్ చేసినట్టుగా. ఓకే, ఇది ముందే ప్రీ డిటర్మైండ్ అయిపోయినట్టుగా, అవును, ఇన్ఫ్లుయెన్స్ అయినట్టుగా. అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తున్నారేమో నాకు డౌట్ వస్తుందండి. ఇది పెద్ద కాన్ఫరెన్స్ ఏమో కుట్ర ఏమో నాకు డౌట్ అండి. రైట్ 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 థ్యాంక్ యూ అండి బాలా గారు, థ్యాంక్ యూ. ఫోన్ లైన్ లో అభిప్రాయం తెలియజేసినందుకు. నెక్స్ట్ ఈశ్వర్ గారు రైట్ చెప్పండి సార్. ఈశ్వర్ గారు బేసిక్ గా బాలా గారు మాట్లాడారు కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ సుప్రీం కోర్టు ఇచ్చిన మౌలికమైన విషయాలకు భిన్నంగా లోయర్ కోర్టు పోదు. ఆయన ప్రజాస్వామిక హక్కును ఖచ్చితంగా కాపాడుతుంది. వీళ్ళు తొందరపడిపి ఏది పెడితే అది మాట్లాడుతున్నారు. ఒక అఫెన్స్ వాతావరణం వచ్చింది కదా, కొమ్మినేని గారికి బెయిల్ వచ్చిన తర్వాత ఒక డిఫెన్స్ లో పడిపోయారు కదా ఎవరైతే ఇప్పుడు ఇంతవరకు ఎక్కువ మాట్లాడారు అందరూ. కాబట్టి దానికి ఏదోదో కండిషన్లు ఉన్నాయి. ఆయనకి కేవలం ఏదో సీనియర్ సిటిజన్ కాబట్టి ఇచ్చేసినట్టుగా ఒక ఇంటర్ప్రిటేషన్ చేసి సంతోషపడడానికి కోసం చేసి అది 2 రోజులే ఉంటుంది ఆ సంతోషం. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన మౌలికమైన స్వేచ్ఛను లోయర్ కోర్టు కూడా చేస్తుంది. సుప్రీంకోర్టు ఒకవేళ సుప్రీంకోర్టు డిబేట్లు ఎట్ట పెట్టాలి అవన్నిటిపైన ఒక మార్గదర్శకాలు ఇచ్చిందంటే డిబేట్లు పెట్టమనే కదా. అంతే కదా, డిబేట్లు పెట్టకూడదు మార్గదర్శకాలు ఇచ్చారంటే డిబేట్లే పెట్టదు. డిబేట్ నిషేధం అంటే ఇంకా మార్గదర్శకాలు ఎందుకు? డిబేట్లే నిషేధం అంటే ఇంకా మార్గదర్శకాలు ఎందుకు? కరెక్ట్, చాలా అద్భుతం. 5th పేరాలో అదే రాశారు సార్, ఇట్లాంటివి అలో చేయకండి అని రాశారు. అంతేగాని ఎక్కడ కూడా డిబేట్లు పెట్టద్దని చెప్పలేదు. గైడ్ లైన్స్ ఇచ్చింది అని అంటేనే ఈ పెట్టమనే కదా మీనింగ్. చాలా మంచి పాయింట్ పట్టారు. కాబట్టి లోయర్ కోర్టు సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తుంది. ఎవరు కంగారు పడాల్సిన ఈ ప్లేస్ లో 2వ రోజు 3వ రోజు ఆయన ప్రశాంతంగా డిబేట్లు పెడతాడు. రైట్ రైట్ ఏపీసీసీ జనరల్ సెక్రటరీ అంబటి రామకృష్ణ గారు మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఈశ్వర్ గారు గుడ్ మార్నింగ్ సార్. ఆనందంగా ఉన్న పెద్దలకు కూడా గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ అంటే వెరీ క్లియర్ సార్, సుప్రీం కోర్టు చెప్పిన దాంట్లో మీరు కండక్ట్ చేసే డిబేట్స్ లో ఇక మీద ఎప్పుడు ఇటువంటివి జరగకుండా, అవును, ఈవెన్ అనలిస్టో లేకపోతే ప్యానలిస్టో ఎవరైనా కానీ మాట్లాడిన దాన్ని సరి చేసుకునే బాధ్యత, సరి చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని వాళ్ళు చెప్తున్న తరుణంలో, సో కొమ్మినేని గారికి డిబేట్ కండక్ట్ చేసుకునే దానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. సో కొమ్మినేని గారికి సుప్రీంకోర్టు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన తరుణంలో వీళ్ళు కోరుకుంటోంది ఏంటి? అతను డిబేట్ చేయకూడదని. అతని డిబేట్ వల్ల ప్రజలకు వాస్తవాలు తెలియకూడదు, ప్రతిపక్షాల గొంతు, ప్రతిపక్షాల యొక్క బాధ, ప్రజల యొక్క బాధ ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళకూడదు అంటే కొమ్మినేని గారిని డిబేట్ చేయనీయకుండా చేయాలి అనేది వాళ్ళ ముఖ్య లక్ష్యం. సో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే బెయిల్ ఇచ్చే తరుణంలో కొన్ని కండిషన్స్ ని లోవర్ కోర్టు బెయిల్ కండిషన్స్ ని లోవర్ కోర్టు చూస్తుంది. కాబట్టి లోవర్ కోర్టు బెయిల్ కండిషన్స్ ని పెడుతుంది అన్న తరుణంలో దే ఆర్ సెండింగ్ ఎ సిగ్నల్ టు లోవర్ కోర్ట్స్. మేమేమో ఊహించుకున్నాము అతను డిబేట్ చేయకూడదని, బట్ స్టిల్ అతను డిబేట్ చేసుకోవడానికి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇస్తూనే కండిషన్స్ పెట్టే అవకాశాన్ని లోవర్ కోర్టుకి ఇచ్చినప్పుడు కనీసం లోవర్ కోర్టు అన్నా అతన్ని డిబేట్స్ చేయకుండా అతన్ని ఆపేదానికి మీకు ఏమైనా అవకాశం ఉంటే చూడండి అనే ఒక సిగ్నల్ ని ఆమె పంపించినట్టుగా మనకి స్పష్టంగా అర్థం అవుతా ఉంది ఈశ్వర్ గారు. నా అనుమానం కరెక్టే అంటారు. నేను ఇంతకు ముందు డాక్టర్ బాలా గారితో మాట్లాడుతూ, అడ్వకేట్ తో మాట్లాడుతూ నాకు ఏదో డౌట్ గా ఉంది సార్ అన్న. 100% మనకు క్లియర్ కనబడుతోంది. ఇంకొక విషయం సార్, ఆమె వాడిన ఆ భాష కనుక చూస్తే ఇవాళ సుప్రీం కోర్టుని ఆమె నిందించినట్టుగా జడ్జిలకు విచక్షణ లేనట్టుగా ఆమె యొక్క భాష మనకు కనపడతా ఉంది. ఎందుకంటే
ఏమి లేకుండా నిరభ్యంతరంగా కొమ్మినేని గారికి బెయిల్ ఇచ్చిన తరుణంలో ఆమె వాడిన పదాలు చూసినప్పుడు, ఎందుకంటే అంత సివియారిటీ గానీ అదేది మనకు కూడా బెయిల్ పిటిషన్ కండిషన్స్ లో ఎక్కడ కనపడని తరుణంలో ఆమె వాడిన భాష చూసినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ లోవర్ కోర్ట్స్ కి ఇది ఇంపోజ్ చేసే ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తా ఉంది అని కూడా మనకి ఇక్కడ అర్థం అవుతా ఉంది ఈశ్వర్ గారు. సో ఆనరబుల్ కోర్ట్స్ ని రిక్వెస్ట్ చేస్తా ఉందంటే ఏంటంటే, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మీరు మీ విచక్షణను వాడి తదనుగుణంగా ఒక సీనియర్ జర్నలిస్ట్ ని ఈ రకంగా ఇబ్బందులకు గురి కాకుండా చూడాలి అని వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈశ్వర్ గారు. రైట్, నాకు ఒక పాయింట్ చెప్పండి, చివరిగా ఒక పాయింట్ చెప్పండి సార్. మీరు కొమ్మినేని గారి షోలో చాలా సార్లు నేను చూశాను, వారి షోకి రెగ్యులర్గా మీరు వస్తూ ఉంటారు. కొమ్మినేని గారు ఎప్పుడైనా ఎవరినైనా సరే కించపరిచే విధంగా, వ్యక్తిత్వ హననం జరిగే విధంగా ఆయన వ్యాఖ్యలు చేయటం కానీ, లేకపోతే ఎవరైనా చేస్తూ ఉంటే అలో చేయటం కానీ, ఇన్నేళ్ల జర్నలిజం కెరీర్లో ఎప్పుడైనా మీరు ఆయన్ని చూసారా? మీరు ఎన్నో డిబేట్లకు వచ్చారు కదా. నేను వారితో ఐ మీన్ మోర్ దాన్ 100 చేసుంటానేమో. 100కు పైనే ఉంటాయి సార్, నేనే అబ్జర్వ్ చేశాను. 100కు పైనే ఉంటాయి నా కొమ్మినేని గారి డిబేట్స్. అవును, చాలా సందర్భాల్లో ఇది తప్పు మాట్లాడకూడదు అని వారించిన సందర్భాలు నేను చూశాను. అదే విధంగా నేను మాట్లాడుతున్న సందర్భంలోనే 2-3 సందర్భాల్లో సాక్షి ఛానల్లో సాక్షి కోసం డిబేట్ చేస్తున్న జర్నలిస్ట్ గా ఈ విషయం జరిగి ఉండుంటే నేను ఆయన దృష్టికి తీసుకెళ్లా, సార్ ఇట్లా జరిగింది అన్నప్పుడు ఇది కనుక నిజమై ఇట్లే జరిగి ఉండుంటే నాకు మొహమాటం లేదు, సాక్షి చేసినా కూడా అది తప్పే, ఇలా జరిగి ఉండకూడదు అని నిర్మోహమాటంగా ఖండించారు సార్ ఆయన. ఏది ఆ డయాస్ మీద ఆ టేబుల్ మీద కూర్చొని దానికి చాలా గట్స్ కావాలి, చాలా సీనియారిటీ కావాలి. సో అంత నిర్ద్వంద్వంగా నిర్మోహమాటంగా జర్నలిజం ని నిర్వహిస్తున్న కొమ్మినేని గారు ఇవాళ కంట్లో నలుసుగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ గొంతుని ఆపాలి అనే ఇంటెన్షన్ వాళ్ళలో కనపడుతోందని మనకు అర్థం అవుతుంది ఈశ్వర్ గారు. రైట్. థ్యాంక్ యూ సార్. రామకృష్ణ యాదవ్ గారు ఫోన్ లైన్లో మీ అభిప్రాయం తెలియజేసిన చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. నెక్స్ట్ శివశంకర్ గారు, ఇక్కడేమో హోంమంత్రి గారు అలా మాట్లాడతారు, ఇక మన మీడియాకి ఏపీకి వీళ్ళే పెద్ద ధర్మాసనం అయినట్టు, వీళ్ళే సుప్రీంకోర్టు అయినట్టు వీళ్ళ రాతలు రాసేస్తారు. బెయిల్ కాపీ మొత్తం చదివాను సార్, బాలాగారిని కూడా చదవమని చెప్పాను సార్, మీరు చదివే ఉంటారు సార్. జాగ్రత్తగా ఉండండి, అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు. ఎక్కడైనా సరే అమరావతిపై అనే మాట వాడారా సుప్రీంకోర్టు వారు? అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చినట్టుగా రాసేస్తారు. ఇప్పుడేమో ఆయన్ని అసలు డిబేట్లే చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పిందని చెప్పేస్తారు. శివశంకర్ గారు. నమస్తే సార్, మీకు సాక్షి వీక్షకులకు అదేవిధంగా పెద్దలకి. ఇప్పుడు క్లియర్ కట్ గా అడ్వకేట్ గారు, అదే విధంగా మన అనలిస్ట్ పురుషోత్తం అన్న, రామకృష్ణ గారు అందరూ కూడాను చదువుకున్న వాళ్ళే, విషయ పరిజ్ఞానం గల వాళ్ళే. అదే విధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 3 పేజీలు సింపుల్ గా ఇచ్చారు, 5 పారాగ్రాఫ్స్ 3 పేజీలలో. అది నాకు తెలిసి పబ్లిక్ డొమైన్ అనుకుంటా, ఎవరైనా కూడా మీరు రివైల్ చేయొచ్చు, చదవచ్చు దాని గురించి. నాకు తెలిసి ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీలో ఏముందో అనేటువంటిది మనలాంటి వాళ్ళకి అర్థమవుతుంటే, ఒక ప్రభుత్వంలో ఉండి హోంమంత్రిత్వ శాఖ నిర్వహించేటువంటి ఆమెకి, అనిత గారికి ఈ విధంగా ఎటువంటి విషయ పరిజ్ఞానం లేదా, లేకపోతే కనుక సుప్రీంకోర్టులని ఆవిడ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు చేస్తుందా అనేటువంటిది మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆమె వాడిన భాష చూస్తా ఉంటే సుప్రీంకోర్టు హిమ్సెల్ఫ్ ఎక్కడా కూడా నేను తప్పు చేయలేదు అనేటువంటి ఉద్దేశంతో కింది కోర్టుకి వెళ్ళండి అనుకోకుండానే డైరెక్ట్ గా బెయిల్ ఇచ్చి కండిషన్స్ ఏదన్నా ఉంటే ట్రయల్ కోర్టుకి ఇవ్వమని చెప్పి చేసేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని మనము హరించినట్లు అవుతుంది. ఆయనకు ఒకవేళ బెయిల్ ఇవ్వకపోతే ఉద్దేశంతో క్లియర్ కట్ గా బెయిల్ ఇస్తే, ఇమీడియట్ గా బి రిలీజ్డ్ ఇస్తే దాన్ని కూడా సుప్రీంకోర్టు అన్వయిస్తూ, దానికి ఉద్దేశపూర్వకంగా ఆవిడ మాటలు, ఆయన తప్పు చేసినట్లు 70 ఏళ్ళు కిందికి వచ్చినాయి, ఒక నీచుడు, ఒక దుర్మార్గుడు, ఇటువంటి అసభ్యమైనటువంటి పదజాలముతో ఆమె వయసు ఎక్కడా, ఆయన వయసు ఎక్కడా? నిజంగా తప్పు చేసినా కూడా ఒకవేళ అన్నా ఉంటుంది, కానీ ఎటువంటి తప్పు చేయలేటటువంటి ఒక సీనియర్ పర్సన్ ని, ఒక మేధావిని పట్టుకొని ఆవిడ వాడినటువంటి భాష చూస్తా ఉంటే ఎంత కడుపులో మంట ఉంది, ఎంత కొమ్మినేని గారు ఆ తెలుగుదేశం పార్టీని, వాళ్ళ ప్రభుత్వాన్ని ఎంత ఇరకాటంలో పెడుతున్నాడు అనేటువంటి అర్థం అవుతా ఉంది. ఒకటి సార్, క్లియర్ కట్ గా ఇది మన కొమ్మినేని గారి తాలూకా సంబంధించినటువంటి అడ్వకేట్ గారు పొన్నవారి సుధాకర్ రెడ్డి గారు కూడా మన ఈవిడ మాటలకి రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. సుప్రీంకోర్టులో కూడా ఈ విషయాలు మేము తీసుకెళ్లేసి పెడతాము. ఎందుకంటే ఈ కేసు అనేటువంటిది క్లోజ్ కాలేదు.
ఈ కేసులో ఫస్ట్ బెయిల్ ఇవ్వమన్నారు, కౌంటర్ దాఖలు చేయమని ప్రభుత్వానికి 6 వారాల్లో 8 వారాల గడువు ఇచ్చారు. ఆ గడువు ముగిసిన తర్వాత విచారణ అనేటువంటిది కొనసాగుతుంది. దీనిలో ఆ విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి హోంమంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నటువంటి ఇవాళ చేసినటువంటి ఆ డెరగటరీ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఆయన డిఫమేటరీ స్టేట్మెంట్ అవి ఆయన పరువుకు సంబంధించింది కానీ, సుప్రీంకోర్టుని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు సంబంధించిన కానీ, ఇవన్నీ కూడాను సుప్రీంకోర్టు వారి దృష్టికి తీసుకెళ్లేసేసి ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటిది సమాధానాలు సుప్రీంకోర్టు రాబడుతుంది అనేటువంటిది పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు చెప్పారు. ఇక అదే విధంగా రాష్ట్ర ప్రజలకి మరోసారి తెలియజేయాల్సింది ఏంటంటే, ఇది సార్ తప్పు చేశాడా లేదనేటువంటిది 4వ స్టేట్మెంట్ లో ఆ 3 పేజీల్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాంట్లో, కన్సిడరింగ్ దట్ ది పిటిషనర్ హ్యాస్ హిమ్సెల్ఫ్ నాట్ మేడ్ ఎనీ డిఫమేటరీ ఆర్ డెరగటరీ స్టేట్మెంట్ అండ్ హిస్ జర్నలిస్టిక్ పార్టిసిపేషన్ ఇన్ ఏ live TV news show deserves to be protected, which in turn shall protect the right to freedom of speech. We direct that the petitioner be released on bail in connection with FIR number 110 dated అని చెప్పి క్లియర్ కట్ గా లోయర్ కోర్టులో కండిషన్ వస్తాయి. ఇమ్మీడియట్ గా అతను చెయ్యలేదు, అసలు డెరోగేటరీ కానీ స్టేట్మెంట్ ఏం చేయలేదని చెప్తూనే మరోసారి రాష్ట్ర ప్రజలకి సుప్రీంకోర్టు ఇచ్చింది, ఈ హోమ్ మినిస్టర్ గారు చెప్పింది విన్నారు కదా, అవును, మరోసారి ఆ సుప్రీంకోర్టు ఇచ్చింది అంటే ఇట్ ఈస్ మేడ్ క్లియర్ దట్ ది పిటిషనర్ షల్ నాట్ ఎయిదర్ ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ మేకింగ్ ఎనీ defamatory statement nor allow any other person to make such statement in his presence in the TV news shows which the petitioner is anchoring or hosting. ఇప్పుడు తప్పు చేయలేదైనా భవిష్యత్తులో కూడాను పెట్టండి, షల్ నాట్ మేక్ డెఫమేటరీ స్టేట్మెంట్ చూసుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి మీరు హోస్ట్ గా యాంకరింగ్ గా చేసినప్పుడు. అంటే సుప్రీంకోర్టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అతని కొమ్మినేని గారు భారత రాజ్యాంగం ఇచ్చినట్టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని ప్రొటెక్ట్ చేస్తూ కాపాడుతూ మీరు డిబేట్ చేసే టైంలో జాగ్రత్తలు తీసుకోండి. షల్ నాట్ మేడ్ అంటే ఫ్యూచర్ లో జరగబోయేది షోలలో యాంకరింగ్ గా కానీ హోస్టింగ్ గానీ మీరు చేసే వాటిలో జాగ్రత్తలు తీసుకోండి అంటే క్లియర్ కట్ గా గారు చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పలేదు, చేయమనే చెప్తోంది. ఎగ్జాక్ట్లీ చేయమనే చెప్తోంది, కానీ జాగ్రత్తగా ఉండండి, ఇట్లాంటివి అలౌ చేయకండి అని చెప్తోంది. అంతేనా? ఆయన తప్పు చేయలేదు, ఇమిడియట్ గా రిలీజ్ చేయండి. రైట్. పురుషోత్తం రెడ్డి గారు ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇలా చెప్పడం అనేది ఆ గైడ్ లైన్స్ లోనే ఉంది, మీరు చేయండి అని చెప్తున్నారు, బట్ మీరు జాగ్రత్తగా ఉండండి అని సూచిస్తున్నారు. అదే కదా గైడ్ లైన్స్, సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ అయిపోయింది కదా, ఇంకా అక్కడ క్లియర్ గా ఉంది కదా సార్. బెయిల్ లో ఏముంటది, పాస్పోర్ట్ సబ్మిట్ చేయండి, బుధవారమో మంగళవారమో ఆదివారం వారానికి ఒక రోజు మాకు విచారణకు రండి, అది అటెండ్ కాండి, సంతకం పెట్టిపోండి అనేటువంటిది ప్రైమరీ కండిషన్స్ ఉంటాయి. అంటే కొమ్మినేని గారికి మొదటిసారి బెయిల్ కండిషన్ అనేది కొమ్మినేని గారిదే మొదలు కాలేదు కదా, ఎప్పటి నుంచో బెయిల్ కండిషన్. మరి వీళ్ళు మాట్లాడేది అలా ఉంది, ఫస్ట్ టైం కొమ్మినేని గారితోనే మొదలైంది బెయిల్ కండిషన్స్ అనేవి. అదే ఉన్నట్టుంది. 10,000 పూచికలో లేకపోతే కనుక ఇచ్చేసి తీసుకుపోమని చెప్పి ఏ బెయిల్లో ఉండేటువంటిది గ్యారంటీ షూరిటీ ఇవ్వాలి, అది చేస్తారు. కానీ నాకు అనుమానం ఏంటంటే ఈ యొక్క లోయర్ కోర్టు జడ్జిలను కానీ న్యాయస్థానాన్ని కానీ వీళ్ళ మాటల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసేసి డిబేట్ కండక్ట్ చేయకుండా ఆ కండిషన్ ఇవ్వండి అని కోర్టులో ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి హోమ్ మినిస్టర్ గారు ఇలా చేయడము సబబేనా? డెఫినెట్ గా కింది కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ కండిషన్ పెట్టండి అని. అమరావతి అనే పదం ఎక్కడైనా ఉందా సార్ ఈ 3 పేజీల్లో? అమరావతి అనే పదం ఎక్కడైనా ఉందా? మీకేమైనా కనిపించింది? నాకు సరిగ్గా కనపడలేదు. అదే నాకు కనపడలేదు, నాకు కూడా మొత్తం చూసారు. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు డౌన్లోడ్ చేసుకొని 3 పేజీలు చదివారు, అమరావతి అని కానీ ఉమెన్ అని కానీ ఎక్కడ లేదే. ప్రత్యేకంగా మీరు జాగ్రత్తగా ఉండండి, అమరావతి పైన మాత్రం ఎవరో ఏం మాట్లాడకండి. కొమ్మినేని గారు చేసిన కామెంట్స్ అని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, కృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలనేమో కొమ్మినేని గారికి ఆపాదించారు, దాన్ని తీసుకొచ్చి మొత్తం సాక్షి ఛానల్కి ఆపాదించారు, దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి భారతి గారికి ఆపాదించారు. అక్కడితో ఆగలేదు, మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చారు. భవిష్యత్తులో కూడా మీరు అమరావతి ఇది కాదు, ఈ అంశం కాదు, ఏ విషయంలోనే అమరావతి గురించి ఎవరు నోరు తెరవకండి, ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పిందట. అమరావతి గురించి ఎవరు మాట్లాడకండి అని చెప్పిందట, జాగ్రత్తగా ఉండండి అని చెప్పిందట సుప్రీంకోర్టు. మీరు 6 సార్లు పలికారు ఇంతవరకు అమరావతి అని. జాగ్రత్త ఈశ్వర్ గారు, 6 సార్లు పేరు పలికారు సార్, పేరు కూడా పలకూడదా? అంతే కదా, అమరావతిని 7వ మళ్ళా పలికారు. నేను 8 సార్లు రాచేత పలికించారు, పురుషోత్తమని కూడా 3 సార్లు పలికారు. జాగ్రత్తగా ఉండాలి అందరూ. ఇదేంటి సార్ మీరు చెప్పండి, అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని మీకేమైనా కనిపించింది ఆ కాపీలో?
అంటే తప్పు మాట ఎవరు మాట్లాడకూడదు, అది ఓకే, నేను కూడా దాన్ని సమర్థిస్తాను. కానీ సుప్రీంకోర్టు అననే మాటని ఎట్లా ఆపాదిస్తారు? ఇప్పుడు రాయలసీమ ఉత్తరాంధ్రలో మాట్లాడచ్చా? వాళ్ళు మాట్లాడద్దంటే వీళ్ళు మాట్లాడమని చెప్పాలి. వాళ్ళని అనొచ్చు, రాయలసీమ రౌడీలు అనొచ్చు, పులివెందుల గోండాలు అనొచ్చు, రాయలసీమ ఫ్యాక్షనిస్టులని మనం అనొచ్చు, కానీ ఇది ఎవ్వరు కానీ నోరు తెరవకూడదట. అభ్యంతర వ్యాఖ్యలు ఇంపార్టెంట్ ఇక్కడ. అభ్యంతర వ్యాఖ్యలు ఎవరిపైన ప్రయోగించకూడదు, అంతే తప్ప ఫలానా వాళ్ళపైన చేయకూడదు, ఫలానా వాళ్ళపై ఇది అంటే ఒక భావోద్వేగమైన తీసుకుని మీరు అన్నట్టు ఇండైరెక్ట్ వాడిని. ఇప్పుడు ప్రజలకు అందరికీ తెలియదు కదా, సందర్భం వచ్చి రాజధాని చుట్టూ నడిగిన వ్యవహారం, ఆ ఎపిసోడ్ లో రాజధాని సందర్భంగా వచ్చిన మాటలు కదా. కాబట్టి ఏ మాటలైనా మాట్లాడితే ఎట్లా ఉంటుందని చెప్పదలుచుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు, కానీ ఇది మంచిది కాదు. కాబట్టి ఎవరిపైన వ్యాఖ్యలు చేయకూడదు. ఫస్ట్ ఏ ప్రాంతం ఒక వ్యక్తి పైన కూడా చేయడానికి వీల్లేదు, ప్రాంతం అనేది ఏమి ఉండదు. కాబట్టి వాళ్ళు డిఫెన్స్ నుంచే అఫెన్స్ కి వెళ్లే క్రమంలో తాత్కాలిక ఆనందం తప్ప, బహుశా ఈ రోజు విడుదలై ట్రయల్ కోర్టు కండిషన్స్ అయిపోయిన తర్వాత చాలా ప్రశాంతంగా ఆయన డిబేట్లు యథాతథంగా కండక్ట్ చేస్తాడు. అప్పుడు ఈ విమర్శలన్నీ వాళ్ళే సమాధానం చెప్పుకుంటారు. రైట్. ఇవేం కోతలు బాబాయ్? మేము కూడా అమరావతిలోనే ఉన్నాము, నేను కూడా నివసించిన సిఆర్డీఏ ప్రాంతంలోనే. అమరావతి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అభిమానం ఉంది కాబట్టి 50,000 మందికి గుంటూరు కృష్ణా ప్రాంతాల వాళ్ళకి, పేదలకు కూడా నివాస ప్రాంతాలు 50,000 ఇళ్ల పట్టాలు ఇచ్చారు. పేదలకు ఎట్లా ఇస్తారు సార్? చెమట కంపు కదా, సెంటు కంపు అని రాశారు రాధాకృష్ణ గారు. అంటే వాళ్ళ మహిళలకే ఇచ్చింది మేము. 50,000 మంది మహిళలు వాళ్ళు అక్కడికి వస్తే కంపు కొడతారట. ఆ మహిళలకి గౌరవం ఉంది కాబట్టి ఇచ్చాము. నిజంగా మీకు మహిళల మీద గౌరవం ఉంటే 50,000 మందికి అక్కడ ఇళ్ల పట్టాలు రెన్యువల్ చేసేసి ఇల్లు కట్టించుకునే విధంగా చేయాలనేటువంటిది ప్రార్థన. రైట్. 2 ప్రధానమైన వార్తలు ఉన్నాయి, వాటిపైన కూడా చర్చిద్దాం. ఒకటి, పొగాకు భారంలో బోర్డు సగం భరించాలని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి వెళ్ళి వాళ్ళని పరామర్శించిన తరువాత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారిని కోరారు. అంతకుముందు కూడా అదే చేశారు మిర్చి రైతులు. పోన్లేండి, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ వెళ్ళినటువంటి రైతుల మీదో అభిమానుల మీదో కేసులు పెట్టినా పొగాకు రైతులకైతే మేలు జరుగుతుందేమో చూద్దాం. ఎందుకంటే మిర్చి రైతుల విషయంలో కేంద్రం ఏం చర్యలు తీసుకోలేదు. కనీసం ఈ విషయంలో అయినా చర్యలు తీసుకుంటే ఒకవేళ మేలు జరిగితే కేసులు కావాలంటే భరించారు. తర్వాత ఇవేం కోతలు బాబాయ్? రాష్ట్రంలో విచిత్ర వాతావరణం, తీవ్రమైన ఉక్కపోత, జనం ఉక్కిరి బిక్కిరి. అదే సమయంలో కరెంటు కోతలు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. కోతలు కావు, అంతరాయం డిస్కమ్లు అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక వార్తను ప్రచురించింది. ఒక్కసారి కొన్ని దృశ్యాలను ప్రసారం చేస్తాను, ఒక్కసారి ఆ దృశ్యాలను చూడండి. బ్రేక్ తీసుకొని దానిపైన మనం మాట్లాడదాం. ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు ఒక్కసారి ప్లే చేయండి. కోనసీమ జిల్లా సాబరమండి. 2 రోజుల మట్టి నుంచి కరెంట్ ఉండలేదండి మాకు. పొగలంటే పొని తీసుకుంటున్నారు అనుకోవచ్చు, రేతులు కూడా తీసేస్తే ఏమవుతారండి? ఓ పక్కన దోమలు, ఓ పక్కన డ్రైనేజీలు, నీళ్ళు వెళ్ళట్లేదు, తాగటాక మంచి నీళ్ళు ఉండట్లేదు. మా పరిస్థితి ఏంటండి? ఈది లైట్లు వెలగట్లేదు, అన్నీ అలా చేస్తున్నారు. ఈ చంద్రబాబు నాయుడు ఎక్కిన కాడ నుంచి మాకు జగన్ గారు ఉన్నప్పుడు ఏ లోటు చేసేవారు కాదండి. ఈ చంద్రబాబు నాయుడు ఎక్కిన కాడ నుంచి దారుణం చేసేసి బీభత్సం చేసేస్తున్నారండి. పురుషోత్తం రెడ్డి గారు మొన్న పొదిలి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల కష్టాలను స్వయంగా విన్నారు, వాళ్ళకు భరోసాగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పీయూష్ గోయల్ గారికి ఒక విజ్ఞప్తి చేశారు, పొగాకు భారంలో బోర్డు సగం భరించాలి అనని. అది జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి వెళితేనే గుర్తుకొస్తుందా? ఎందుకంటే మిర్చి రైతుల విషయంలో కూడా అదే జరిగింది. ఇది మొదటిసారి అయితే సరే, అది సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతారులే అని అనుకోవచ్చు, కానీ అది కాదు. మిర్చి రైతుల విషయంలో ఏం జరిగిందో పొగాకు రైతుల విషయంలో అదే జరుగుతుంది. పైగా మొత్తం దాన్ని డైవర్ట్ చేసేశారు కేసుల వైపు. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? ఈశ్వర్, బేసిక్గా రైతాంగం తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటా ఉంది. జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 3 స్టెప్స్. ఒక పెట్టుబడి సాయం, అంటే రైతు విత్తనాలు వేసేటప్పుడు పెట్టుబడి సాయం చేయడం ద్వారా ఉపయోగం ఏంటి? అందులో సంక్షేమం అనుకుంటారా? సంక్షేమం కాదు, చాలా దూరదృష్టితో తీసుకున్నాను. ఎందుకంటే మీరు కూడా మన రాయలసీమ ఏరియాలో ఉన్నారు కాబట్టి పెట్టుబడి అప్పుడే మనం కళ్ళం అమ్మే లోపల ఈ మిల్లర్ల దగ్గర అప్పులు తీసుకుంటాం. ఎందుకంటే పెట్టుబడి సాయం అందలేక, ఎందుకంటే విత్తనాలు వేసేటప్పుడు, ఆ తర్వాత పంట పెరుగుదల, ఆ తర్వాత గిట్టుబాటు ధర. ఈ మధ్యలో రైతు భరోసా కేంద్రాల పేరుతో అడ్వైజ్ చేయడం, అంటే ఏ పంటలు ఎలా ఉండాలి, కోఆర్డినేషన్ ప్రభుత్వానికి మిల్లర్లకి. ఈ 3 ఈ రోజు పెట్టుబడి సాయం 1 year ఎగిరిపోయిందిగా.
మీరు అప్పుడు గతంలో మీరు 13,500 ఇచ్చారు, అది కూడా కేంద్రంతో కలిపిచ్చారు, మేము వస్తే కేంద్రంతో సంబంధం లేకుండా ఒకేసారి 20,000 ఇచ్చేస్తా ఉన్నారు. అవును, నిజంగా మీరు 20,000 ఇచ్చుంటే పెట్టుబడి సమస్య పోయిండేది కదా. అవును, మీరు మీ మాట ప్రకారం 20,000 ఇచ్చుంటే, లేదా కనీసం జగన్ గారు ఇచ్చినట్టు ఇచ్చుంటే పెట్టుబడి సమస్య పరిష్కారం అయ్యేది. పెట్టుబడిలో తేడాలు వచ్చినా కూడా ఇబ్బంది పడరు అమ్మేటప్పుడు. అవును, బేసిక్ నీడ్స్ పోయినాయి. రెండోది రైతు భరోసా కేంద్రాలు ఉంటే ఎప్పటికప్పుడు అడ్వైజ్ చేసేవారు. ఈ రోజు రైతు భరోసా కేంద్రాల పరిస్థితి ఏంటి? కుదించి దాని పరిస్థితి ఏం చేస్తారో తెలియదు. ఆల్టర్నేటివ్ పెట్టారా? పెట్టలేదు. మూడోది, ఈ రోజు మనకు మిర్చి రైతుల సమస్య ఉంది. జగన్ గారు ఉన్నప్పుడు 23,000 20,000 పైచిలకు అమ్మాయి. ఇప్పుడు 11,000 10,000 పడిపోయినాయి. దానికి కారణం ఏమంటున్నారు ఈశ్వర్ గారు, వ్యవసాయ మంత్రి? చైనా ఎక్స్పోర్ట్స్ అని ఆగిపోయినాయి కాబట్టి మేము ఇబ్బంది వస్తున్నారు. నేనేమంటా అంటే ప్రభుత్వం బాధ్యత ఇప్పుడే ఉంది. చైనా ఎక్స్పోర్ట్ మళ్ళీ మొదలైతే వస్తుంది కదా, అంత లోపల కొనండి. మీరు కొన్ని బేసిక్ అమౌంట్ ఇచ్చేసి మళ్ళీ తిరిగి అమ్మిన తర్వాత తిరిగి ఇవ్వండి. అదే ప్రభుత్వం యొక్క గోలు. ఈ పని ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు రైతుల సమస్య పైన జగన్ గారు ఇప్పుడు 3 యాక్టివిటీ చేశాడు. ఈ రైతు భరోసా వీటి రిలేటెడ్ గా రైతుల సమస్య సంక్షోభం పైన జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేశాడు. అప్పటికీ ప్రభుత్వం మేలుకోలేదు. ఆ తర్వాత పొగాకు రైతుల పేరుతో వెళ్ళారు. నిన్న మిర్చి రైతులు ఇప్పుడు పొగాకు రైతులు పొదిలికి సంబంధించి ఈ 3 సందర్భాల్లో కూడా, ముఖ్యంగా 2 సందర్భాల్లో జగన్ గారి పర్యటనని ఆపడానికి చూపినంత శ్రద్ధ, డిస్టర్బ్ చేయడానికి శ్రద్ధ, అదే శ్రద్ధ మీరు యంత్రాంగం కానీ కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చిపుచ్చుకునే ద్వారంతో లావాదేవీలు నడుపుకుంటే ఎలా ఉండేది? ఇప్పుడు మిర్చి రైతుల సమస్య గుంటూరుకి వెళ్ళారు. ఎంతసేపు అయినా ఆయన ఎల్లడబెట్ట కరెక్ట్ కాదు. వెళ్తే ఎట్ట లాండ్ ఆర్డర్ సమస్య వీటి చుట్టూ నడిపారు తప్ప మీ శక్తి సామర్థ్యాలని ఎక్కడైనా దీని పరిష్కారం కోసం చొరవ చూపారా? 2 పొదిలికి సంబంధించినంత వరకు ఆయన ఎందుకు వెళ్ళాడు, ఏం రైతు చేస్తున్నాడు, అన్ని వేల మంది రైతులు ఎందుకు ఇన్ని ఇబ్బందులున్నా పరిగెత్తి వచ్చారు అనే దాని మీద శ్రద్ధ పెట్టకుండా ఆ కొమ్మినేని గారి వ్యవహారం తీసుకొచ్చి ఆడబెట్టారు. అంటే ఇక్కడ మీరు డైవర్ట్ చేయడానికి నేను అనట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన డిస్టర్బ్ చేయడానికి పెట్టిన శ్రద్ధలో సగం శ్రద్ధ ఈ సమస్య పరిష్కారం పైన పెట్టుకుంటే రైతులకి లాభం, మీకు లాభం. కానీ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లాంటి సమస్యలు ఇది కొత్త ఏం కాదు. అంటే మీరు పర్యటనకి సరైన సెక్యూరిటీ పోతే ఆగిపోయే సమాచారం అంటే ఈ పర్యటన ప్రతి సందర్భంలో ఇలాంటివి. ఇప్పుడు ఆ రాప్తాడు కేసు కూడా మళ్ళీ అటు తిప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకొస్తున్నారు. రేపు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు బయట అడుగు పెడితే ఏవో విధ్వంసాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, అల్లర్లు జరుగుతున్నాయి, ఆయనకి అసలు పర్మిషనే ఇవ్వకుండా చేసేటటువంటి కుట్ర ఏమైనా జరుగుతుందా ఏంటి? అంటే ప్రతిసారి ఇదే జరుగుతుందా ఏంటి? కాదీశ్వర గారు ఇప్పుడు గుంటూరుకు పోయారు, ఒకసారి ఆడొక కేసు పెట్టుంటారు. పొదిలికి పోయారు, ఆడొక కేసు పెట్టుంటారు. రాప్తాడులో ఒక కేసు పెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాయిదాల పేరుతోనే వెళ్ళడా రేపు? సమస్య ఏంటంటే మీరు వాయిదాల పేరుతో కోర్టుకి అడగడం మళ్ళీ మాట్లాడతాడుగా. ఇప్పుడు జగన్మోహన్ ఇప్పుడు మీరు పరోక్షంగా గుంటూరుకి వెళ్తాడు, కోర్టుకి వెళ్తాడు. ఎందుకు వచ్చారంటే మిత్తి రైతుల సమస్యలు మళ్ళీ మాట్లాడతారు. పొదిలికి వస్తాడు, కోర్టుకు హాజరవు. దాని అయితే ఆపలేరు. వాయిదాలు జగన్ గారు వాయిదాకి పర్మిషన్ అడుగుతాడు. మామూలుగా ఇది పని ఉంటే పర్మిషన్ అడగడు. ఎన్ని కేసులు పెడితే అడంతా పోయి ఆ పేరుతో వైపు ఉపన్యాసాలు చెప్తుంటాడు. కాబట్టి ఒక ప్రజాదరణ ఉన్న వ్యక్తి, ఒక పొలిటికల్ లైఫ్ లో ఉన్న వ్యక్తి ఈ టైప్ లో అడ్డుకోలేరు. సమస్య లేకుండా చేయని ఆయన పోతే ప్రజలే వద్దంటారు కదా, ఎందుకు వచ్చావా మేము బాగున్నామని చెప్తారు కదా. కాబట్టి ఈ వీటిపైన పెట్టిన శ్రద్ధ సమస్య పరిష్కారం వైపు పెట్టగలిగితే ప్రభుత్వానికి మంచిది. అలా కాకుండా కేవలం ఇట్లాంటి కృత్రిమ చర్యలు, డైవర్షన్స్ యాక్టివిటీ, లేకపోతే సెక్యూరిటీ ల్యాబ్స్ ఇవన్నీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడే సమాచారం కాదు కదా. మరింత పట్టుదలతో వెళ్తాడు. రైట్ శివశంకర్ గారు, రైతు భరోసా అంటే వీళ్ళేదో గిట్టుబాటు ధర అన్నారు, అది ఇచ్చుంటే మంచి పాయింట్ చెప్పారు. అసలు ఈ సమస్యలు సగం పరిష్కారం అయిపోయింది. ఇది ఒక ఏడాది ఎగ్గొట్టేశారు, ఇప్పుడు వరకు లేదు. రైతు పండించిన పంట కొనుగోలు చేయడం లేదు. దాన్ని కొనుగోలు చేసిన వాటికి బకాయిలు 1,800 కోట్లని ఈనాడు దినపత్రిక రాసింది. అరకొర కొనుగోలు చేసినా గిట్టుబాటు ధర లేదు. తక్కువ రేటు కొనుగోలు చేసినా డబ్బులు నెలల తరబడి రావు. ధాన్యమైనా, మిర్చి అయినా, పొగాకైనా, ఏ పంట అయినా సరే ఇదే పరిస్థితి. 220 మిలియన్ టన్నులు కొనాల్సి ఉంటే ఈ ప్రభుత్వం చేసిన ఘనకార్యం ఏంటంటే 40 మిలియన్ టన్నులు కొనిందంట. అంటే ఇంత నిర్లక్ష్యమా? ఇప్పుడేమో పీయూష్ గోయల్ గారిని కోరేశారట. ఈనాడు దినపత్రిక ఇంత రాసేసింది. దీంతో సమస్య మొత్తం పరిష్కారం అయిపోయినట్టే. ఇంకా పొగాకు రైతులకు ఏ కష్టాలు ఉండవు. ఇంకా మీరు అన్నట్టు గత ప్రభుత్వంలో తీసుకున్నప్పుడు ఏంటంటే వ్యవసాయానికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండేవి. ఏ విధంగా అంటే ప్రభుత్వము విత్తు నుంచి విక్రయం వరకు కంప్లీట్ గా ఆర్బీకే కేంద్రాలు ఏర్పాటు చేసేసి అక్కడ ఏ పంటలు వేయాలి, ఎలా వేయాలి, వాళ్ళే కొనుగోలు కానీ విత్తనం కూడా అక్కడే, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ అంతా అక్కడే సేల్ చేసేటువంటి పరిస్థితి ఉంది. రైతులకు వచ్చేసి ఒక మంచి అధికారులతో ఒక అనుబంధం ఏర్పడిచ్చేసి ప్రభుత్వానికి ఉండేది. కానీ ఈ రోజు వచ్చిన తర్వాత ఆర్బీకే కేంద్రాలు పూర్తిగా తీశారు. గతంలో మేము ఉన్నప్పుడు 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఈవెన్ ఈ మేజర్
క్రాప్సే వరి ఇవే కాకుండా ఈవెన్ కమర్షియల్ క్రాప్స్ కూడాను లైక్ టొబాకో కావచ్చు, మిర్చి కావచ్చు, అదే విధంగా హార్టికల్చర్ రిలేటెడ్ అరటి పళ్ళు కావచ్చు, అదే విధంగా బత్తాయిలు కావచ్చు, వీటిని కూడాను మద్దతు ధర మినిమం ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేసేసి వాటిని కాపాడి రైతులకి కంటికి రెప్పలా కాపాడుకోవడం జరిగింది. కానీ ఈ రోజు ఆ ఆర్బీకే కేంద్రాలు తీశారు, తర్వాత వీళ్ళకి సరైన గైడెన్స్ లేదు, దిగుబడులు తగ్గిపోయాయి, తర్వాత వచ్చిన దాన్ని కొనుగోలు పరిస్థితి లేదు, అకాల వర్షాల వల్ల కలాల్లోనే ధాన్యము ఎక్కడెక్కడ మగ్గిపోయి వాటిని కొనుగోలు లేదు, డిగ్రేడ్ లేదు, దళారులు ఎంటర్ అయ్యారు, దళారులు ఎంటర్ అయ్యేసేసి వీళ్ళకి వచ్చిన అరకొరకు ధర దాంట్లో కూడా వీళ్ళకి సగం ఇచ్చేసి సగం ఈకోకుండా ఎగరగొట్టే పరిస్థితులు ఉన్నాయి. ఇక అసలు విషయానికి వస్తే ఈ యొక్క టొబాకో సంబంధించింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మీరు చక్కగా చెప్పారు. గతంలో కూడాను మిర్చికి ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 24,000 మా ప్రభుత్వ హయాంలో 24,000 నుంచి 28,000 కూడాను అమ్మినటువంటి రోజులు. కానీ ఈ రోజు గుంటూరు ఆ మిర్చి యార్డులో అయితే కనుక ఎక్కడికక్కడ కుప్పలు కుప్పలు పోసేసి పడేసిపోతా ఉన్నారు. ఇవి దళారులు ఎంటర్ అయ్యారు, ప్రభుత్వం అనేది కొనుగోలు కాక కనీసం 10,000 కూడాను లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే విజిట్ చేశారో ఆ రోజు పులెక్కి పడేసేసి ఇమ్మీడియట్ గా రివ్యూ పెట్టుకొని 11,700తో కొంటాము అని అన్నారు. కానీ 11,700 వాళ్ళు చెప్పిన తర్వాత ఒక్క క్వింటా అయినా కొన్నారా? ఒక్క క్వింటా కూడా కొనలేదు. కేవలము ఒక ప్రకటన ఇవ్వడము, ఢిల్లీకి వెళ్ళడము, ఒక అర్జీ ఇవ్వడము, అక్కడ కేంద్ర మంత్రులు పెమ్మసాని గారు అందుకేదో చెప్పారు, మొత్తం పర్మిషన్లు వచ్చాయి కొనేస్తున్నాం అది ఇదని. ఇప్పటికి కూడా అలానే వచ్చిందా ఏమన్నా? పోనీ ఆ ఢిల్లీ టూర్ వెళ్ళొచ్చారు కదా, తర్వాత మిర్చి రైతులకి ఏమన్నా కేంద్రం సాయం చేసిందా? మిర్చి రైతులు రాక మరోసారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు, అయ్యా మాకు ఇబ్బంది పడుతున్నాము, ఒక్క క్వింటా కూడా కొనలేదు. ఏదైతే 11,700 ప్రభుత్వం ప్రకటించిందో ప్రకటనకు అనుకూలంగా ఒక్క క్వింటా కూడాను కొనుగోలు చేయలేదు. ఇంకా దాని 9,000 10,000 కూడా పడిపోయాయి, 8,000 కూడా ఒక గ్రేడ్ పట్టుకుంటున్నారు. అంత ఇస్తారా లేదా అని దళారుల సామ్రాజ్యం వెళ్తా ఉన్నారు. ఇక టొబాకోకి వస్తే మార్చి ఏప్రిల్లో స్టార్ట్ అయితే క్రాప్ అంతా కూడాను వాళ్ళకి సంబంధించిన కొనుగోళ్లు ఇంతవరకు ఒక్కటి కూడా వాళ్ళు కొనుగోలు చేయకోకుండా ఈవెన్ డిగ్రేడ్ హైగ్రేడ్ కూడాను బార్లీ కానీ ఏదైతే పొగాకులంతా పక్కన పెట్టి చేసేసి ఇష్టం వచ్చినారు. మార్క్ఫెడ్ ద్వారా గతంలో మొట్టమొదటిసారిగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ఫెడ్ ప్రభుత్వమే కొనుగోలు చేసి ఒక డైరెక్షన్స్ ఒక ప్రెసిడెంట్ ఇచ్చింది, దాన్ని కూడా ఈ ప్రభుత్వం ఫాలో కాకుండా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పొద్దునికి వెళ్తారన్నారో ఇమీడియట్ గా ఒక రివ్యూ పెట్టుకున్నారు పొగాకు మీదని. సరే ఏదో చేస్తారంటే ఆ రోజు అడావిడిగా రైతులు ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నప్పుడు 10:30కి 11 గంటలకు ప్రోగ్రాము, రైతులందరినీ రెండు వచ్చిన వాళ్ళందరినీ కూడా 9 గంటలకి రమ్మని చెప్పించేసి వాళ్ళందరినీ కొన్నామని చెప్పండి అని చెప్పి రైతుల దగ్గర నుంచి ఆ ఒక్కరోజు కొనుగోలు చేసి పంపించేశారు. తర్వాత మళ్ళా యథాతథమే. సో ఇప్పుడు పీయూష్ గోయల్ గారి ఇల్లు కోరలేదు, పీయూష్ గోయల్ గారు ఆంధ్రప్రదేశ్ కి వస్తే ఇప్పుడు ఆ యొక్క మొత్తం ఈ ప్రకాశం జిల్లాలో పొగాకంతా కూడా రైతులందరూ కూడా వెనక్కి తిరుగుతున్నారనే ఉద్దేశంతో ఏదో ఇలా అడిగాము, 300 కోట్లు పెడుతున్నాము, మీరు 150 కోట్లు పెట్టండి అని అడిగారట. ఇప్పుడు 150 కోట్లు ఇవ్వకపోతే కొనరా? వాళ్ళు 150 కోట్లు ఇవ్వకపోతే కొనరా? కేంద్రంతో ఏం సంబంధం? కేంద్రంతో ఏం సంబంధము? ఈ రైతులు కాపాడాల్సింది మనము. ఇంకోటి పీయూష్ గోయల్ గారు ఏం సలహా ఇచ్చారు తెలుసా? అదే పేపర్ లో చూసారో లేదో, ఆ విస్తీర్ణం తగ్గించుకోమని చెప్పండి అని చెప్పారు కానీ 150 కోట్లు ఇస్తామని చెప్పలేదు. విస్తీర్ణం తగ్గించుకోండి అని చెప్పారు. అంటే పంటలు పొగాకు ఇస్తారు వేయొద్దు, ఏదైనా తగ్గించుకోమని చెప్పండి అని సలహా ఇచ్చారు. రైతులు ఆ భూములు పంటలు ఆ విస్తీర్ణం తగ్గించుకోవాలంట. ఇది ఇలాకుండేది. మొత్తానికి కేంద్రం పైన అప్పుడు మిర్చి కేంద్రం పైన వేశారు, ఇప్పుడు పొగాకు కేంద్రం పైన వేస్తున్నారు. మొత్తానికి కేంద్రానికి లెటర్లు రాయడమో వాళ్ళని కలవడమో అదేసి కేంద్రం పైకి నెట్టేసి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇక్కడ రైతుల్ని పట్టించుకోరా? అదే రైతులనేమో మేము లెటర్ రాశాము, కేంద్రం ఇస్తాంది చేయడం అనే మాటలకే కానీ ఇంకోటి మన సార్ అమాయకులైనటువంటి రైతులని వాళ్ళని కేసులు పెట్టి దాదాపు 30 మందిని వరకు 307 అంట అత్యాయత్నం కేసులు అంట ఇన్ని పెట్టి అన్యాయంగా అక్రమంగా పెడుతున్నారు. అలో చేసి నల్ల బెలూన్లు రాళ్ళు, ఒక చేతిలో రాయి ఇంకో చేతిలో బిర్యానీ పొట్లం, ఒక చేతిలో రాయి ఇంకో చేతిలో బిర్యానీ పొట్లం. వాళ్ళే కదా ఎక్కువ మంది కనిపించింది అక్కడ. వాళ్ళే పోలీసులు, వాళ్ళకి రక్షణ వలయం లాగా పోలీసులు ఉన్నారు. ఇది ఎక్కడా చూడలేదు ప్రపంచంలో కానీ. భారతదేశంలో లా అండ్ ఆర్డర్ ప్రకారము ఒకరు పర్మిషన్ తీసుకున్నప్పుడు ఇంకొకరికి ఇవ్వరు. ఎందుకు అంటే గనక ఆ ఒకవేళ పర్మిషన్లు ఇచ్చినా కూడా నిరసనకు ఎక్కడో వేరే దారిలోనే వేరే సమయంలోనే ఇస్తారు. ఒకేసారి ఇద్దరిని పెట్టించేసేసి చూడండి ఆ వీడియో విజువల్స్ లో
పోలీసుల వలయం ఎలా ఉన్నారో వీళ్ళందరినీ కంట్రోల్ చేసుకొని తీసుకొని లేచి ముందే లేకుండా చేయాలి కదా. వీళ్ళని ఇక్కడ పెట్టుకొని ముందు పక్క వాళ్ళ మీదకి ఈగలు వాలకుండా పోలీసులు కాపలా కాస్తూ ఇక్కడ నుంచి రెచ్చగొట్టే విధంగా చేయడం అనేటువంటిది ఎక్కడన్నా చూసామా? అంటే మాజీ ముఖ్యమంత్రి పర్యటనలో ఈ రకంగా ఆందోళనకారుల్ని, నిరసనకారుల్ని, విధ్వంసకారుల్ని అలో చేస్తే రేపు ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, డిప్యూటీ సీఎం గారు ఏదో పర్యటనకు వెళుతున్నప్పుడు మాకు పెట్టుబడి సాయం రాలేదని రైతులు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని యువకులు, లేకపోతే ఒక్క పథకము అందలేదని ఎవరైనా వచ్చి ప్రజలు ఎవరైనా నిరసన జరుపుతాను, బెలూన్లు పట్టుకుంటాము, రాళ్ళు వేస్తామని అంటే అలో చేస్తారా పోలీసులు? బతకనిస్తారా సార్? ఉగ్రవాది అని చెప్పి ఇప్పుడు అలో చేసిన వాళ్ళు అప్పుడు కూడా అలో చేయాల్సి వస్తుంది. అంటే ఒక కొత్త పాలసీ, కొత్త గైడ్ లైన్స్ మనకి తీసుకొచ్చి చూపిస్తున్నారు వీళ్ళు. ఎక్కడైనా అలో చేస్తారా? వాళ్ళు వచ్చి నిరసన చేయడానికి అనుమతి ఉంటుందా? ఎక్కడ వీళ్ళకి కూడా అనుమతి లేదు సార్. వీళ్ళకి అనుమతి ఇచ్చేది అక్రమంగా అన్యాయంగా నిలబెట్టి ఇచ్చేసేసి అక్కడ పెట్టి రాళ్ళే ఇచ్చారు. వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చారా? నిజంగా పర్మిషన్లు ఇలా ఇస్తారా? అక్కడ నేను 4 రోజుల క్రితం ఈ దృశ్యాలు ప్రసారం చేశాను సార్. కానీ ఈ రోజు అతను తీసుకుని వచ్చి అతనే వైఎస్ఆర్సీపీ అన్నారు. ఆ రోజే చెప్పాను నేను, దీన్ని వైఎస్ఆర్సీపీకి అంటగడతారు, అయినా సరే చూపిస్తున్నానని ఆ రోజు చెప్పా. ఆ గుంపులో చేరిపోయి రాళ్ళు వేసేసి అక్కడి నుంచి పారిపోయి పోలీసుల పైన రాళ్ళు వేసేసి, అంటే అక్కడ ఆ జనంలో వైఎస్ఆర్సీపీ నాయకులాగా రైతుల ముసుగులో వచ్చి కొందరు ఎల్లో గ్యాంగ్ అందులో చొరబడిపోయి ఈ అల్లర్లు సృష్టించినట్టు క్లియర్గా కనిపిస్తోంది. ఇది ఏం లేదు సార్, వీళ్ళకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయడం వల్ల చేత కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు విజిట్కి వెళ్తే ఎవరైనా కూడా లోకల్ నాయకులు అందుకు అక్కడికి రావాలంటే కార్యకర్తలు కేసులు పెడతారని భయోందనలు క్రియేట్ చేయడమే జనాల్లో చూసాము, గుంటూరులో చూసాము, తర్వాత ఈ రోజు ఇక్కడ చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడాను ఈవెన్ రాప్తాడు చూసాము. లోకల్ నాయకులు వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం వల్ల లక్ష్యం ఏంటంటే ఫర్దర్ గా జగన్మోహన్ రెడ్డి గారిని మనం కంట్రోల్ చేయలేం, జనాల్లోకి వెళ్లకుండా అక్కడికి జనాలు కానీ లోకల్ లీడర్ రావాలంటే కేసులు పెడతారని ఒక భయోందనలు చేద్దాము, ఆ భయోందనలతో జన సమూహం రాకుండా ఉంటారనేటువంటిది వీళ్ళ ప్లాన్. రైట్ రైట్ థ్యాంక్ యూ సార్.